యేసయ్య దగ్గరికి రాకముందు నీ జీవితంలో అన్ని బలహీనతలు కలిగి ఉండొచ్చు, ఏ సారము లేదుండొచ్చు, దాంట్లో ఏ ప్రాముఖ్యతలు, దే మైట్ బి నో సిగ్నిఫికెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఒక శిల్పకారుని చేతిలో రాయి ఏ విధంగా ఉంటుందో యేసయ్య చేతిలో నీవు ఉంటే చక్కటి ఆకారము నీకు తీసుకొని వస్తాడు. ఆయన అన్నాడు, నన్ను వెంబడించుము అని అన్నాడు. నన్ను వెంబడించుము అనంటే ఆయన నడిచినటువంటి ప్రదేశంలో నడవడమే, ఆయన చెప్పిన బాటలో నడవడము. All this time, remember, from the beginning of the creation, it was heaven dictating earth what to do. For the very first time, Jesus said, now heaven will listen to what you are going to say. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చింది చెడ్డ మనిషిని మంచి మనిషిగా చేయనీకే కాదు, మరణించిన వాణ్ణి లేపడానికి. He is willing to build you, but he has given you the choice of accepting his ownership. దేవుని మాటలు నీ నోట్లో ఉన్నట్లయితే, ఆ మాటలు నువ్వు పలికినట్లయితే పరలోకము నీ మాట వింటుంది. The church first responsibility is to uproot the evil. ఏదైతే నా ప్రభు నా తండ్రి ద్వారా నాటబడలేదో అవన్నిటిని కూడా తెరికివేయాలి. ఒక జనమును, ఒక దేశమును నేను పెళ్లగిస్తానని అన్న తర్వాత ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపపడితే నేను అనుకున్నది చేయకుండా మానుతాను అని అంటున్నాడు నీ దేవుడు. Sometimes what happens is the good thing is waiting. That waiting is different. That is waiting because of your disobedience. You want this God, Jesus Christ, to build your life. The Lord is saying, then break the barriers. ఈరోజు మధ్యాహ్నము మనము ధ్యానించబోయేటటువంటి అంశం ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మంచి శిల్పకారి. He is a master builder. When you look at a stone, you look at as a stone, but when a sculptor looks at a stone, he will already see a beautiful image and the carving that he can do in it. Amen. Hallelujah. మీరు అందరు చూడొచ్చు, అందరినీ చూస్తున్నప్పుడు పై ఆకారము రాయి లాంటిదే ఉండొచ్చు, లేదా ఆకారం లేనటువంటి జీవితముగానే ఉండొచ్చు. యేసయ్య దగ్గరికి రాకముందు నీ జీవితంలో అన్ని బలహీనతలు కలిగి ఉండొచ్చు, ఏ సారము లేదుండొచ్చు, దాంట్లో ఏ ప్రాముఖ్యతలు, దే మైట్ బి నో సిగ్నిఫికెన్స్ ఇన్ యువర్ లైఫ్. బట్ వన్స్ యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, then he will start building your life and my life. From world, all of them, they bought their best sculptures, put an exhibition, it seems, and there was one beautiful masterpiece in the middle, and there was no name written, and they were trying to understand how beautiful this carving is, and wanted to call the sculptor and ask them how you were able to shape this one, how you were able to sculpt this. ఏమన్నాడో తెలుసా? అది నన్ను చెక్కనిచ్చింది గనక నేను దాన్ని చెక్కినానని అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనకు ఆకారము లేకుండా ఉండడానికి కారణం మనమే. ఒక శిల్పకారుని చేతిలో రాయి ఏ విధంగా ఉంటుందో యేసయ్య చేతిలో నీవు ఉంటే చక్కటి ఆకారము నీకు తీసుకొని వస్తాడు. The good thing that he has initiated in your life, he will bring to completion on the day of the Father. Ephesians 5, he says, ఆయన కుమారుడంట తండ్రి ఎదుట సంఘాన్ని నిలబెట్టాలని ఇష్టపడుతున్నాడంట. ఎట్లా? ఒక ముడతైనను ఒక కలంకమైనను లేకుండా పరిశుద్ధముగా యోగ్యమైనదిగా తండ్రి ఎదుట నిన్ను నన్ను నిలవబెట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడంట. హల్లెలూయా. That is the future. John says when Jesus appears, it seems that we look like Jesus. Paul says in Galatians 4:19, I am crying. My cry is that the image of Jesus need to appear. క్రీస్తు స్వరూపంలోనికి మీరు మార్చబడాలి అని అంటున్నాడు. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి అంటే క్రీస్తు మాట్లాడినట్టు మనము మాట్లాడగలగాలి, క్రీస్తు ఆలోచించినట్టు మనం ఆలోచించగలగాలి, క్రీస్తు నిర్ణయాలు చేసినట్టు నీవు నేను చేయగలగాలి. సాధ్యమా? సాధ్యమే.
ఎందుకంటే ఆయన అన్నాడు, నన్ను వెంబడించుము అని అన్నాడు. నన్ను వెంబడించుము అని అంటే ఆయన నడిచినటువంటి ప్రదేశంలో నడవడమే, ఆయన చెప్పిన బాటలో నడవడము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనము నుంచి ఒక సంభాషణ. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. ఎప్పుడు దుడుకు పేతురు అని అంటారు. అందుకు సీమోను పేతురు, అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, లుక్ ఎట్ దట్ వెరీ కేర్ఫుల్లీ. మరియు నీవు పేతురువు, మరియు నీవు బండవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద అంటే ఏ విశ్వాసం అయితే నువ్వు కనపరిచావో, ప్రభు తండ్రి నీకు ఏదైతే కనపరిచిండో ఆ దర్శనం ఉందో, ఆ దర్శనం మీద, ఆ విశ్వాసం మీద నేను నా సంఘాన్ని కడతాను. పాతాళలోక ద్వారములు, ఎప్పుడైతే నేను ఆ సంఘాన్ని కడతానో దాని ఎదుట నిలవనేరవని, పాతాళపు లోక ద్వారములు దాని ఎదుట నిలవలేరని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును, అది పరలోకమందు కూడా బంధించబడుతుంది. భూలోకమందు దేని విప్పుదువో, భూలోకము మీద ఏది విప్పుతావో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. ఇక్కడ కాకుదామమ్మా. All this time, remember, from the beginning of the creation, it was heaven dictating earth what to do. For the very first time, Jesus said, now heaven will listen to what you are going to say. When you talk about Peter, it's not the individual person, it is the church. It's the church. సంఘము గురించి మాట్లాడుతున్నాడు. When 2 or 3 gather and call upon his name, that's where the church is. And the Lord Jesus is saying, the gates of hell shall not prevail against of it. What is that? It is the church. What is the church? Church is the body of the Lord Jesus Christ. Who is the body? You and I are the body. You and I are the body. మనము ఆ శరీరానికి అవయములై ఉన్నాము. పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసం వేస్తే ఏ విధంగా పగిలిపోతుందో, పీపుల్ ఆర్ థింకింగ్ దట్ నో మ్యాటర్ ఇప్పటి వరకు నేను ఏ విధంగానైతే బ్రతుకుతున్నానో ఇట్లనే నేను బ్రతుకుతాను, ఇప్పటి నుంచి నువ్వు నాకు సహాయం చేయి, నేను ఇంకా మంచి వ్యక్తిని అవుతాను. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చింది చెడ్డ మనిషిని మంచి మనిషిగా చేయనీకే కాదు, మరణించిన వాణ్ణి లేపడానికి. టుడే ఐఎమ్ నాట్ స్కేర్డ్, టుడే ఐఎమ్ నాట్ అషేమ్డ్, టుడే ఐఎమ్ నాట్ fearful of anything. You know why? Because I'm reading a book that has already been published by my God. Hi you all. Hallelujah. భూమి పునాదులు వేయబడక మునుపే క్రీస్తులో నన్ను ఎన్నుకున్నాడు నా ప్రభు. ఒక దినము నేను పశ్చాత్తాపడి నా పాపములను ఒప్పుకొని, ప్రభువా నీవే నా రక్షకుడవని యేసయ్యను అంగీకరించిన తర్వాత నాలో మొదలైంది ఒక నూతనమైనటువంటి జీవితము. ఏదో చెడ్డ జీవితం మంచిది కాదు, మరణించిన నన్ను దేవుడు ఆయన లేపినటువంటి వాడై ఉన్నాడు. ఒక చెట్టు పెరుగుతుంది అనుకోండి, ఒక చెట్టు పెరిగిందండి, అది కారు ద్రాక్షలు ఫలిస్తూ ఉంది. ఒక చెట్టు పెరిగింది, ఆ చెట్టు చెడ్డ ఫలాలను ఇస్తూ ఉంది. అరే దానికి మంచి ఎరువేసి దానికి కావాల్సిన మెడిసిన్స్ వేసి అది ఏదైనా చేస్తే దాని యొక్క ఫలం మారుతుందేమో అంటే కాదు, అది చెట్టే చెడ్డది. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. యేసయ్య ఏమన్నాడో తెలుసా? మీరు దాని ఆకులు కొన్ని తిని చూడండి తెలుస్తుంది, లేకపోతే ఆకారం కరెక్ట్గా చూస్తే తెలుస్తుంది ఏది మంచిదో ఏది చెడుదో. లేకపోతే ఒక సైడ్ మొత్తం తవ్వి ఒక వేరును తీసి చూస్తే తెలుస్తుంది, కొమ్మను చూస్తే తెలుస్తుంది, దాని పువ్వును చూస్తే తెలుస్తుంది అని అనలేదు. దాని కాయను చూస్తే
తెలుస్తుంది అని అన్నాడు. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యేసయ్య అంటున్నాడు, నేను ఆ ఇల్లు కట్టినట్లయితే, నీ జీవితాన్ని కట్టినట్లయితే దాన్ని ఎవ్వరు కూడా పడద్రోయలేరు. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. He is willing to build you, but he has given you the choice of accepting his ownership, his authority over you. Jesus says, when you listen to my words and when you obey them, you are building the house. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనంలో, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తు. పౌలు అంటున్నాడు, I laid a foundation, but I am not the foundation. There is no one else can have any other foundation. So whatever you build on the foundation will stay. Listen to this one, the shift that I'm making here. Jesus, who said, if you follow, if you listen to my words, you are like a wise man building the house. As I mentioned earlier, heaven used to dictate and earth used to listen. Now earth will dictate and heaven will listen. You know when? When you have the word of the Lord in your mouth. దేవుని మాటలు నీ నోట్లో ఉన్నట్లయితే, ఆ మాటలు నువ్వు పలికినట్లయితే పరలోకము నీ మాట వింటుంది. నీలో ఉన్న సామర్థ్యము కాదు, నీలో ఉన్న దేవుని వాక్కు. Jesus, the master builder, is saying there is a manifesto for the church. That is, what is a manifesto? To uproot, to tear down, to destroy, to overthrow, to build and to plant. I'll go with the meaning of that one I mentioned. This is the Hebrew word. One is nafesh. The uproot word nafesh means that something that you have to uproot it from the root, basically. Plucking it from the top of the tree, it's not uprooting. As I mentioned earlier, my friends, the church first responsibility is to uproot the evil. You can never build if you don't uproot. That is what Nefesh is all about. Nefesh is to pull from the root. Do you think that the Lord is going to allow? Do you think that the Lord is going to build on something that already has built somebody? ముందే కట్టబడినటువంటి దాని ఇదో అదంతా వదిలేసేదేవా? ఎక్కడి వరకు అయితే ఉన్నదో అక్కడి వరకు ఉన్నది. ఈ నుంచి నువ్వు కట్టుకో. లే ఆయనకు ఫౌండేషనే తీసేయాలా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఐ హ్యావ్ టు రిమూవ్ ఇట్, ఐ హ్యావ్ టు అప్రూట్ ఇట్. ఏదైతే నా ప్రభు నా తండ్రి ద్వారా నాటబడలేదో అవన్నిటిని కూడా పెరికివేయాల. Whatever is not planted from by my father need to be uprooted. There is no choice. నీ లోపల ఏదన్నా బిటర్నెస్ ఉంటే అది పెరికివేయాలా. నీలో ప్రేమ లేని తత్వం ఉంటే పెరికివేయాలా. క్షమించలేని తత్వం ఉంటే పెరికివేయాలా. పాపం చేసే తత్వం ఉంటే తీసేయాలా. వ్యభిచారం ఉంటే తీసేయాలా. You have to remove it. Immorality, sexuality, all of it you have to remove it. You cannot put it in your life and say, Lord, you build my. God will never build if this evil is not uprooted. There is only way that you can be rooted again is by listening to him. Just listening to the words of God, you will be rooted again. That's amazing. Jeremiah chapter 18, verse from 7 onwards. ఒక జనమును ఒక దేశమును నేను పెళ్లగిస్తానని అన్న తర్వాత ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపపడితే నేను అనుకున్నది చేయకుండా మానుతాను అని అంటున్నాడు నీ దేవుడు. డెత్ సెంటెన్స్ రిలీజ్ అయిపోయింది. డెత్ సెంటెన్స్ రిలీజ్ అయింది. ఇంకా కొన్ని నిమిషాలు అయితే హ్యాంగ్ చేస్తారు. యూజువలీ మనం చిన్న ఉన్నప్పుడు ఆ మూవీస్లోనే చూస్తుంటే సడన్గా వస్తారు న్యూస్ తీసుకొని కదా ఆ ఉరిశిక్ష ఆగిపోయింది అని. నేను రియల్గా చెప్తున్నా. హల్లెలూయా చెప్పండి. The Lord is saying, I will reverse that death sentence and I will say, you shall live. Hang till death అనే సెంటెన్స్ రిలీజ్ అయిందేమో because of the abominations, because of the evil, because of the wrongdoings that you have done.
But the moment you turn to the Lord in repentance, the Lord says, you shall live. See the love of God? Look at, but suppose, this is much, much dangerous than the first one. You know why? Because look at this one. And if at any time I declare concerning a nation or a kingdom that I will build and plant it, and if it does evil in my sight, not listening to my voice, then I will relent of the good that I had intended to do to it. ఒక దేశం గురించి కానీ, దేశం అంటే పెద్ద దేశం అనుకుంటారు, ఒక వ్యక్తి గురించి కానీ, ఒక కుటుంబం గురించి కానీ, ఒక సంఘం గురించి కానీ, ఒక టీసీఎఫ్ సంఘం గురించి కానీ నేను మంచి చేయదలుచుకున్నాను ఈ రానయున్న దినాల్లో అని దేవుడు ప్రకటించినా సరే, మనం అప్పటి నుంచి ఎట్లయిగా మంచి చేస్తాడు దేవుడు, ఎందుకంటే దేవుడు చెప్పేసిండు కదా, మీ సంఘాన్ని నేను ఆశీర్వదిస్తాను, అభివృద్ధి పరుస్తాను, ఇది అనేకులకు ప్రార్థన మందిరం అవుతుంది, అనేకులు ఇక్కడికి వచ్చి ప్రభు దీవెనలు పొందుకుంటారని ప్రభు ప్రకటించినా సరే, ఇఫ్ వి స్టార్టెడ్ డూయింగ్ ఈవిల్, he will relent of doing that good. Are you understanding? So both of it is very important. If we have done evil, turn it away, put it aside, turn to God, he will have mercy. He says that I'm going to bless you, but don't take that as an excuse and license to again sin against God, because he will relent of doing. Sometimes what happens is the good thing is waiting. That waiting is different. That is waiting because of your disobedience. The moment you are obedient to God and turn to him and says, Lord, I'm sorry, the Lord releases it. The second one is break down, tear down, natas. In Deuteronomy 7:5, the Lord says, but thus shall be deal with them. You shall break down their altars and dash it in pieces, their pillars, and chop down their asherim and burn their carved images. What are the fences that I'm talking about? The fences are the idols. The idols. Instead of worshiping God, if you are worshiping something else, జర్మయాతో దేవుడు చెప్తున్నాడు, జర్మయా, నేను నీ నోట్లో నా వాక్కుని పెట్టినాను, అది సుత్తె కంటే మరి అది సుత్తె లాంటిది, అది అగ్ని లాంటిది, అది పగలగొడుతుంది, అదేం చేస్తుంది అంటే విరగొడుతుంది. దేని విరగొట్టాలో తెలుసా? ఎవ్రీ ఐడల్ నీడ్ టు బి స్మాష్డ్ ఇన్ టు పీసెస్. యు వాంట్ గాడ్ టు బిల్డ్ యూ బికాస్ ఈస్ అ మాస్టర్ బిల్డర్. ద సెకండ్ థింగ్ దట్ యు నీడ్ టు డూ ఇస్ యు హ్యావ్ టు డిస్ట్రాయ్ ద ఇమేజెస్ దట్ ఆర్ స్టాండింగ్ in the presence of God. Judges 2 verse 2, you shall make no covenant with the inhabitants of this land. You shall break down their altars, but you have not obeyed my voice. What is this you have done? What did you do? I told you, don't make a covenant with the inhabitants. That is the reason now today the war between Gaza and Israel is because they were disobedient. They allowed the inhabitants to be there. The Lord said, if you do this one, they are going to be a snare in the days to come. I thought about it whether I should release this word or not, but I'm telling you, this is a fact. They disobeyed. Today, because of your disobedience, if you have allowed evil to, you have entertained in any way, later on that will become a snare. The Lord says this very clearly. You want this God, Jesus Christ, to build your life, the Lord is saying, then break the barriers. Break and smash those barriers, those idols that were standing. See, I gave you all the power. I gave you riches. I gave you a good house, a good position and everything. I gave you everything. What is the problem of lifting up your hands and worshiping me for everything that I have provided? Why are you looking at your talents? Why are you looking at your money? Why are you looking at anything else and replacing me? How dare you replace me? That need to be overthrown, my friend. That is natas that I'm talking about. The third one that I'm talking is destroy. Destroy. Abed, destroying everything that God is disliking, anything that we have. In the scriptures, you will find in Exodus chapter 10 verse 7, you remember the situation where Pharaoh is not allowing people to go out.
అక్కడున్న సేవకులు విసికెత్తి చూడండి ఏమంటున్నారో. Then Pharaoh's servant said to him, how long shall this man be a snare to us? Let the men go, that they may serve the Lord their God. Do you not yet understand that Egypt is ruined? By keeping what? By being disobedient. By keeping these godly people. Let them go. అరే సంకలలో మొత్తం గడ్డలు వచ్చేసినాయి అంతా. అర్థమవుతుందా? నిజంగా చెప్పాలంటే there is inconvenient. They are suffering. The boils, they are suffering. ఇళ్ళలో ఇవన్నీ వచ్చేస్తే they were suffering. And the suffering that the king is not understanding. And now the servant said, let them go. Don't you realize that Egypt is ruined? Everything will be ruined if you stand there and being disobedient to God, whether it is an individual, family, or a church, or anything. Are you understanding me? So the servants of Pharaoh says, let them go because Egypt is ruined. Egypt is ruined. That is what I'm talking about, the destruction. The Lord is saying, destroy that which is abominable for me. Number 4 is overthrow. Now this overthrow is called hores. The meaning of overthrow is basically to say to pull down something that is standing against. Pulling down something. I'll give you the reference for this. Malachi chapter 1 verse 4. Esau's descendants in Edom may say, we have been shattered, but we will rebuild the ruins. But the Lord of heaven's armies replies, they may try to rebuild, but I will demolish them again. Their country will be known as the land of wickedness, and their people will be called the people with whom the Lord is forever angry. It's a very pitiful situation. The Lord is saying, when I overthrow something, don't try to build it because I'm going to overthrow it again. Hallelujah చెప్పండి అందరూ ఒకసారి. ఇప్పుడు you have given your lives to me. Yes or no? మనమందరం మన జీవితాలు దేవునికి ఇచ్చినాం. నువ్వు ఎన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా నిలబెట్టినా ఆయన పడద్రోస్తాను అంటున్నాడు. పడద్రోసేటటువంటి దేవునికి మంచి ఉద్దేశం ఉంది. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. When your God is planning to overthrow something, praise the Lord. Sometimes the Lord does that. When you are addicted with something and you wanted it desperately and something happened in between that time. Are you all with me? You are indulging something every day or with anything something, some kind of a situation or some person or anything else. And when you are about to indulge, when you are about to do some wrong, right at that time, the Lord's intervention happens. And the Lord quickens your spirit. The Lord says, I don't like it. You hear the voice of God. You better be careful because why? The Lord, the master builder, has a plan to build you. Are you all here? I'll close it with two things. Two beautiful things. After 4 things, the Lord says, you will have power to build. But basically, Bana is nothing but helping somebody to build their life. That's what I wanted to end here. Let's pray. Let's just pray.